హలో అందరికీ ఒక్క మాట వింటున్నారా? అదేనండి మన A to Z ఛానల్లో ఈరోజు శిల్పారామం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇంకా మేము ఫ్యామిలీ మొత్తం కలిసేసి శిల్పారామం అయితే వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి టికెట్స్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అన్నమాట అందరము. సో అది వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది జనాలు ఉన్నారు. ఆబ్వియస్గా శిల్పారామం అంటే చాలా షాపింగ్ ఉంటుంది కాబట్టి మేము కూడా అదే ఉత్సాహంతోనే బాగా ఓపిక లేకపోయినా చాలా ఓపిక తెచ్చుకొని మరి పిల్లలతో సహా శిల్పారామం అయితే వచ్చాము. పదండి ఇంకా ఎంట్రన్స్లోకి టికెట్లు అయితే వచ్చాయి మాకి. ఎంట్రన్స్కి వెళ్ళిపోయి ఇంక లోపలికి వెళ్ళిపోదాము. చూసారు కదా క్రౌడ్, ఎంత క్రౌడ్ ఉందో. వీకెండ్స్లో పోతే ఇలానే ఉంటుంది, అందుకే వీక్ డేస్లోనే వెళ్ళాలి మనము. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లోనే కుదురుతుంది. జాబు షిఫ్టింగ్లు అవన్నీ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి ఇంకా తప్పనిసరిలో వీకెండ్కి వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ మా అన్న తమ్ముడు ఇద్దరు టికెట్లు పంచుతున్నారు అందరికీ మాకి. సో 2 కార్లు అయితే వేసుకొని వెళ్ళామన్నమాట అందరం పిల్లలతో సహా. మా హన్వీ పాప ఫస్ట్ టైం బయటకు వచ్చిందనమాట. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తన శిల్పారామం రావడము. సో బలవంతంగా తీసుకెళ్ళామన్నమాట. మా సుమన్ కూడా వద్దు వద్దు అనింది, కానీ అలవాటు పడుతుంది పాప క్లైమేట్కి, లేకపోతే మళ్ళీ పెద్దగా అయిన తర్వాత వెళ్ళదు ఎక్కడికి అని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. ఇంకైతే క్యూ అయితే వెళ్తున్నాము స్లోగా. ఎవరి టికెట్లు అయితే వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇంకా స్లోగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి షాపింగ్. నేనైతే లిటరల్లీ నేను హైదరాబాద్కి వచ్చేసి దాదాపుగా 13 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. 13 ఇయర్స్లో ఇప్పటివరకు నేను శిల్పారామం చూసిందే లేదు. సో ఈ లైట్ బెడ్ సైడ్ టేబుల్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. సో ఇంకా ఇక్కడైతే కేన్ బాస్కెట్స్ అయితే చూసాను నేను. ఇక్కడైతే నాకు కొంచెమే కలెక్షన్ కనిపించింది. కేన్ బాస్కెట్లు బయట చాలా ఉంటాయి అన్నమాట. దట్టు శిల్పారామంలో మనకు బయట 100 రూపీస్కి దొరికేది శిల్పారామంలో 300 రూపీస్ చెప్తున్నారు కాస్ట్. సో నేను చాలా మినిమల్గా చేశాను అన్నమాట షాపింగ్, చాలా మినిమల్. ఎందుకంటే నాకు అంటే షో కోసం అయితే తీసుకోవచ్చు, కాకపోతే దానికి మనం అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అనమాట. సో కళ్ళని ఆనందపరుచుకొని వచ్చాం అనమాట. జోబీలకి అయితే చిల్లు పెట్టకుండా కళ్ళని మాత్రం ఆనందపరుచుకొని బయటకు వచ్చాము. సో ఇంకా ఇక్కడ కొంచెం ఈ స్టాల్లో మాత్రమే బ్యాంగిల్స్ కొంచెం రీజనబుల్ అనిపించి కొంచెం ఆగి చూసామన్నమాట. చూసినా కూడా మా దరిద్రానికి దాంట్లో సైజెస్ లేవంట. సో ఇంకా అక్కడ కూడా ఏం కొనకుండా బయటకు వచ్చాము. గాజులు అయితే మనకి చార్మినార్లో దొరికే వెరైటీసే ఇక్కడ కూడా ఉందన్నమాట. నేను ఆల్రెడీ చార్మినార్లో మీకు వీడియో పెట్టి ఉన్నాను. చార్మినార్ వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్కి వెళ్ళి వీడియోని అయితే చూడండి. సో ఇంక ఇక్కడ గాజులు చూసేసి ఆయన బార్గెన్ ఆడుతాం అనమాట. అక్కడ అన్నీ ఫిక్స్ రేటే, ఎక్కడ నువ్వు బార్గెన్ ఆడినా కూడా వాళ్ళు ₹1 కూడా తగ్గించరు. సో ఇంకా లోపలికి వెళ్తే ఇలా వచ్చేసాం అనమాట. ఇక్కడ వీటిని ఏమంటారు నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఆ ఒక్క మాట నాకు కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవైతే బాగున్నాయి అనిపించింది నాకు పర్సనల్గా. నాకు ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడైతే చాలా రకాల బొమ్మలతో ఎలిఫెంట్ని డిజైన్ చేసి ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు. సో కాస్ట్ మాత్రం అడగండి, ఎంత ఉన్నాయి అని మాత్రం అడగండి. చాలా కాస్ట్లీలో ఉన్నాయి అన్నమాట. చూస్తూ అలా స్లోగా నడుచుకుంటూ పోయాం. నిజంగా ఎవరన్నా వాకింగ్ చేయాలంటే శిల్పారామంలోకి వెళ్ళేసి శుభ్రంగా వాకింగ్ చేసుకోవచ్చు. సైడ్ సీన్స్ చూసుకుంటూ, అంటే షాపింగ్స్ చూసుకుంటూ వాకింగ్ చేసుకోవచ్చు అనమాట. అంత తిరిగేది ఉంది లోపల. లిటరల్లీ పిల్లలకైతే ఏడుపు వచ్చేసింది. తిరిగి వాళ్ళు అలసిపోయారన్నమాట. సో ఇంకా డ్రెస్సుల విషయానికి వచ్చేస్తే చున్నీలు అయితే సూపర్ అబ్బా. ఆ చున్నీలు కూడా 2000, 3000 అలా పైన ఉన్నాయి. ఇంకా శారీస్ అయితే చెప్పకూడదు, 8000, 10,000 శారీస్ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా నేను మా అమ్మకు ముందే చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మనకి ఇవేమి గిట్టుబాటు రేట్లలో లేవు, వెళ్ళకు అని చెప్పాను అనమాట. జస్ట్ చూసేసి వెళ్దాము, మనం అంత బడ్జెట్లో లేంలే అని చెప్పామన్నమాట. ఇంకా ఎవ్వరం కూడా ఏం కొనలేదు. చిన్న పిల్లలకు మాత్రమే చిన్న బొమ్మలు లాంటివి అలా తీసుకున్నాం అనమాట. మరి వాళ్ళని తీసుకొచ్చి ఏం తీసుకోకపోతే బాగోలేదు కదా. సో ఇక్కడ ఎల్లో కలర్ టాప్ మీకు కనిపిస్తుంది కదా, అది 1900 అన్నాడు. దెబ్బకు భయపడి వద్దు నాన్న నీ దగ్గరే ఉంచుకో, నా దగ్గర ఉంటే పాడైపోతుందని చెప్పి ఆయన కార్డు పెట్టేసి వచ్చాను అనమాట.
సో ఆయనే ఉంచుకున్నాడు. నేను కూడా ఇవ్వనులే అమ్మ అని చెప్పి ఆఖరికి 1000 రూపీస్కి అడిగాము, అడిగితే కూడా ఇవ్వను అన్నాడు. సో మాకు వద్దులేండి అట్టే ఉంచుకోండి అని చెప్పాం. సో మీరెప్పుడు శిల్పారామం వెళ్ళారా? హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? మీరు కనుక శిల్పారామం వెళ్ళింటే మీరేం కొనుక్కున్నారు అనేది నాకు చెప్పాలి కదా. మరి ఒక్క మాట మన కమెంట్ బాక్స్లో పెట్టాలి కదా. పెడితే నేను చూసేస్తాను అన్నమాట అది. సో ఇక్కడ ఒకే షాప్ మీద మా వాళ్ళంతా దండయాత్ర చేశారన్నమాట. తీరా చూస్తే నేను ఏమున్నాయో అని పోతే అవి రెగ్యులర్గానే ఉన్నాయి, ఏమీ లేవు కొత్తగా నాకు ఇందులో ఏమీ కనిపించలేదు. మామూలుగా మనకు బయట డ్వాక్రా బజార్ అలాంటివి పెడుతుంటారు కదా, అదే స్టఫే ఉంది ఆడ. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయామన్నమాట. సో నాకు నచ్చినవి ఏంటంటే బ్యాగ్స్. నాకు ఆల్వేస్గా బ్యాగ్స్ అండ్ వాచెస్ చాలా ఇష్టము. సో ఇక్కడ చూసానమాట, బాగున్నాయి బ్యాగ్స్ అని, క్లచెస్ అని బాగున్నాయి అనమాట. నాకు అక్కడ కనిపిస్తుంది కదా వైట్ది కలంకారీ ప్రింట్తోనే, అది చాలా నచ్చింది. కానీ చెప్పాను కదా ఆబ్వియస్గా రేటు కుదరలేదు. ఆ బ్యాగ్ 800 చెప్పాడు. నేను వెనక్కి చూడకుండా తిరిగేసి వచ్చేసాను అనమాట 800 అంటే. ఎందుకంటే మనకు బయట అంత కాస్ట్లు లేవన్నమాట. నేను ఆల్రెడీ చూసి తిరిగి ఉన్నాను, రేట్లు తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు దానికి డబల్ చెప్తున్నారు. నాకు అది కుదరలేదనమాట. ఇంకా మనకి ఎందుకులాగా జస్ట్ చూసి వచ్చాం కదా, చూసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి తిరిగాము. ఇక్కడ ఇవైతే కలర్ఫుల్ బుట్టాలు బాగున్నాయి, తీసుకోలేదులేండి. సో ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఈ ఇక్కత్వి క్లాత్తో కుట్టిన పౌచెస్ అంటే అదే పర్సులు క్లచెస్ అంటే నాకు విపరీతమైన ఇష్టం అనమాట. చూసాను ఇంత డిజైన్ ఉన్నాయి, భలే ఉన్నాయి రాను. సో ఇక్కడ బుట్ట చూస్తున్నారా, కిచెన్ ఐటమ్స్ అనమాట. దియనన్ని ఎన్ని ఇయర్స్, ఒక 3-4 ఇయర్స్ నుంచి తను అవి కావాలని చెప్పి అడుగుతుంది. సో ఆన్లైన్లో ఒకసారి చూస్తే 1200, 1800 అలా ఉన్నాయి. ఇక్కడ అడిగితే కూడా సేమ్ 1200 అని చెప్పాడు. తీసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాను. 1200 దానికి పెడదామా వద్దా అని చెప్పేసి సరేలే అని చెప్పి ఏదో సర్ది చెప్పాను అనమాట, వినింది. తర్వాత నాకు నచ్చింది ఏంటంటే సిల్వరంలో ఇవ్వండి సిరామిక్ నాకు ఎంత ఇష్టం అంటే, నాకు ఇంట్లో ప్లాస్టిక్వి వాడడం కూడా అంత ఇష్టం ఉండదు. నాకు ఎక్కువ గాజు ఐటమ్స్ వాడడం ఇష్టం అనమాట. నేను హ్యాండిల్ చేసుకోగలనండి శుభ్రంగా, నేను దాన్ని జాగ్రత్తగా కూడా వాడగలను. నేను ఒక కప్పు కొంటే చదువుకుంటున్నప్పుడు కాలేజీ తప్పుడు, అది లిటరలీ నా మ్యారేజ్ అయిపోయి దియ పుట్టేంత వరకు కూడా ఉండిందనమాట అదే కప్పు. కాకపోతే అది నా చేతిలో కదలండి, మా లావణ్య చేతిలో పగిలిపోయింది. సో ఇదైతే ప్లాంటరింగ్కి బాగా పనికి వస్తుంది అనిపించింది, ప్లాంటింగ్కి. సో ఈ సెట్ ఒకటి అడిగితే 450 అన్నాడు. నేను 300కి అడిగాను కానీ ఇవ్వలేదు. ఏంటో నాకు అసలు ఆ రోజు ఏమీ కుదరలేదనమాట. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఒక్కటి ఏంటి తెచ్చుకున్నానంటే అది టిష్యూ హోల్డర్ మాత్రం తెచ్చుకున్నాను. ఇంకా దియాకు ఒకటి అదేమంటారు టైంది ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఏమీ కొనలేదు నేను. లిటరల్ తినడానికి కూడా ఏం లేవు అబ్బా అక్కడ లోపల. ఇక శిల్పారామం అంటాం కానీ నాకైతే ఏమీ అనిపించలేదు. కాకపోతే వీటిని అన్నీ చూస్తుంటే అబ్బా అన్నీ తీసుకెళ్ళిపోయి మన ఇంట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది కదా. నాకైతే తెగ నచ్చేసాయి. కిడ్డీ బ్యాంక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవైతే మనం బయట కూడా బాగా చూస్తాంలేండి, బాగా అనిపిస్తాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని రెగ్యులర్ అనిపించాయి. అన్నీ అట్లే షాప్స్ అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఏం తీసుకోవాలా అట్లీస్ట్ ఒక్కటన్నా తీసుకోవాలనిపించింది. ఈ సెట్ ఒకటి గ్రీన్ వైట్ సెట్ ఒకటి బాగా నచ్చింది. ఇంకా సేమ్ చెప్పాను కదా, సేమ్ అండి, రేట్లు ఎక్కడ తగ్గలేదనమాట. సరే పోనీ ఒక కాంప్రమైజ్ అవుదామంటే ఇక్కడ కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాను, వాడు దాన్ని 600 చెప్పాడు. పోనీ 450కే తీసుకుందామని కాంప్రమైజ్ అయితే 600 చెప్పాడు. ఇంకా మన వల్ల కాదులే అని చెప్పేసి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సో ఇలాంటి సిరామిక్ స్టఫ్ ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అయితే శిల్పారామం. కానీ రేట్లు మాత్రం ఫిక్సే ఉంటాయి. వాళ్ళు 100 రూపాయల కన్నా ఎక్కువ తగ్గించరు దేంట్లో. అది 800 ఉందంటే 700కి ఇస్తా అంటాడు, లాస్ట్ ఫైనల్ అని చెప్పేస్తాడు. సో తగ్గించారు కాబట్టి మీరు మైండ్లో ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ రేట్లో ఉంటాయని చెప్పేసి వెళ్ళండి. బై లక్ మనకేమైనా రేటు తగ్గిస్తే మాత్రం మన అదృష్టం అనమాట. ఇంకా తిరిగేసి బాగా అయితే మా వాళ్ళకి అలసిపోయాము. ఇంకా లాస్ట్ ఈ ప్లేస్కి వచ్చాము ఫౌంటైన్ దగ్గర. ఇక్కడ ఏదో కాఫీ ఉంటే ఆ కాఫీ తాగి జస్ట్ అలా రెస్ట్ తీసుకున్నామండి. ఇదన్నమాట వీడియో. మళ్ళీ మీ ముందుకు వస్తాను కొత్త వీడియోతో. బాయ్ ఫ్రెండ్స్.